హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫుట్బాల్ లవర్సా? అయితే మీకు టక్కును గుర్తొచ్చే పేర్లు రొనాల్డో, మెస్సీ. అవునంటారా కాదంటారా? ఫుట్బాల్లో రారాజు ఎవరు అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఒకళ్ళేమో నేను రొనాల్డో అని చెప్తాను అంటారు, ఇంకొకరేమో కాదు కాదు నేను మెస్సీ అని చెప్తాను అంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇంతవరకు ఎవరూ తేల్చుకోలేకపోయారు కూడా. రొనాల్డోనా మెస్సీనా? ఈ పోటీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది ఇక ఎప్పటికీ తీరే ప్రశ్న కాదనుకోండి. ఇప్పుడు ఎవరి గేమ్ చూద్దాం అని ఎవరైనా ఆలోచించాలి అనుకున్నప్పుడు వారిద్దరి పేర్లే గుర్తుకు వస్తాయి. ఆగండి ఒక్క నిమిషం. 2023 సంవత్సరంలో వీరిద్దరే కాకుండా నేనంటూ ఉన్నాను అని ఒక చురుకైన మెరిసే అబ్బాయి మీ ముందుకు వచ్చాడు. అతను ఎవరో ఇప్పటికి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఫుట్బాల్ లవర్స్ అయి ఉంటే అతని పేరు టక్కున మీకు తెలుస్తోంది. అతనే బ్రెజిల్ నుండి పుట్టుకొచ్చిన ఆంటోనీ శాంతోస్. వెనిజులాలో జరిగిన ప్రపంచ క్వాలిఫైర్లో 7 అక్టోబర్ 2021న బ్రెజిల్ జాతీయ ఫుట్బాల్ జట్టు తరపున ఆంటోనీ అరంగేట్రం చేశాడు. 2022 సంవత్సరంలో ఫీఫా వరల్డ్ కప్ కోసం జట్టులో ఎంపిక అయ్యాడు. ఆంటోనీ మాథ్యూస్ టాస్ శాంతోస్ ఫిబ్రవరి 24, 2000 సంవత్సరంలో జన్మించాడు. అతను పోర్చుగీస్ లాంగ్వేజ్ని మాట్లాడతాడు. అతను చిన్నప్పుడు వీధుల్లో లేదంటే తన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు వీలైతే అప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడు. తనకి ఫుట్బాల్ మీద ప్రేమ ఉండటం వల్ల స్ట్రీట్ ఫుట్బాల్లో కూడా పాల్గొంటూ తన అత్తతో కలిసి సావుపాల్ మ్యాచ్లకు హాజరయ్యాడు. అంతేకాదు ఎన్నో ఆటల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించాడు. 2024 సంవత్సరంలో తన స్నేహితురాలైన రోసిలిన్ సిల్వాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అతని అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి తెలుసుకుంటే అతనిని గోట్ అని అనటంలో ఆశ్చర్యమేమీ ఉండదు అనిపిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. రొనాల్డో మరియు మెస్సీ ఆటలు చూసి మైమర్పించే మీకు అంతే మైమర్పించగలిగే మెరుగ్గా ఆడగలిగే ఆటగాడెవరైనా ఉన్నారు అంటే ఆంటోనీ శాంతోస్. రొనాల్డోకి వరల్డ్ కప్స్ ఎన్ని ఉన్నాయో అన్ని వరల్డ్ కప్స్ ఆంటోనీకి కూడా ఉన్నాయి. మెస్సీకి ఎన్ని యూరోస్ ఉన్నాయో ఆంటోనీకి కూడా అన్నీ ఉన్నాయి. 2023-24లో పెలే, మారడోనా, జిడేన్ వీరు ముగ్గురికి కలిస్తే ఎన్ని గోల్స్ ఉన్నాయో ఒక ఆంటోనీకి అన్ని గోల్స్ ఉన్నాయి. మెస్సీని ఈక్వలైజ్ చేయడానికి ఆంటోనీ జస్ట్ 8 బ్యాలన్ డోర్స్ కావాలంతే. ఫేమస్ ఫుట్బాలర్ జాలతాన్ గొప్ప ప్లేయర్, ఒకవేళ నేను ఉన్నప్పుడు వస్తే నేను రిటైర్డ్ అయిపోతాను అని ఒకప్పుడు చెప్పాడు. అతను అన్నట్లుగానే ఆంటోనీ వచ్చినాక రిటైర్డ్ అయ్యాడు కూడా. ఆంటోనీని గోట్ అని ఎందుకు అంటారో అంటే 2024లో 80 మ్యాచెస్ ఆడాడు. రొనాల్డోకి ఎన్ని బ్యాలన్దోర్స్ వచ్చినాయో అన్ని బాలందోర్స్ ఆంటోనీకి కూడా వచ్చాయి. ఆంటోనీ చాలా గొప్ప డ్రిబ్లింగ్ స్కిల్స్ చేస్తాడు. తన ఐకానిక్ స్కిల్ ఏంటంటే బాల్ని పూర్తిగా సర్కిల్గా రొటేట్ చేయగలడు. ఆంటోనీ క్రియేటెడ్ ఏ స్కిల్ నెవర్ సీన్ ఇన్ ఫుట్బాల్. ఆంటోనీ క్రేజీ థింగ్స్ చాలా చేసేవాడు. తన క్రేజీ థింగ్స్ తోటి గోల్ కీపర్ని డెస్ట్రాయ్ చేసేస్తాడు. ఆంటోనీ స్పిన్నింగ్ స్కిల్స్ చూసి కోచ్ కూడా వై ఈజ్ హీ డూయింగ్ దాట్ అని తల పట్టుకొని అరవాల్సిందే. తన తోటి ఆటగాళ్ళు ఆంటోనీ చుట్టూ పరిగెత్తుతూ గివ్ మీ దట్ బాల్ బ్యాక్ అంటూ పిచ్చెక్కిపోవాల్సిందే. ఆంటోనీ వచ్చిన మొదట్లో కొంచెం డౌన్ ఫాల్ అయ్యాడు. గేమ్స్లలో అది సహజమే, గెలుపు ఓటములు. కానీ సోషల్ మీడియాలో అతని మీద చాలా మీమ్స్ వచ్చాయి. అతను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మరలా తిరిగి బలాన్ని పుంజుకొని వచ్చాడు. అతనికి ఉన్న స్పెషల్ని చూపిస్తూ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా దానివల్లే అతని స్కిల్ వల్లే తను ఫేమస్ అయిపోయాడు. అతను వరల్డ్ కప్ తనని మీమ్స్ చేసినప్పుడు నేను ఒక టైగర్ని అన్నట్లు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ప్రపంచానికి తనేంటో చూపించాడు. ఆంటోనీ శాంతోస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. హాయ్ గైస్, నాకు తెలిసిన కొన్ని విషయాలను మరియు మరికొంత సమాచారాన్ని తెలుసుకొని మీ ముందుకు తీసుకువచ్చాను. దీనిలో ఏమైనా పొరపాట్లు జరిగినా, మిస్టేక్స్ ఉన్నా, ఎవరికైనా నొచ్చుకున్నా దయచేసి ఇగ్నోర్ చేయగలరు. ఇలా కొంతమంది వ్యక్తుల గురించి ఇంకా మీకు కావాలి అంటే నేను మీ ముందుకు తీసుకురాగలను. ఇది మీకు నచ్చి ఉంటే మీరు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇట్లు మీ అనుశ్రీ మెండు.